హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. టమాటా చింతపండు వాడకుండానే గ్రేవీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఉడికించుకునే ఎగ్స్ని చుట్టూరా ఘాట్లు పెట్టుకుని 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకుని ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసి 1/2 స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నటి తరుగు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుని మరి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇలా గ్రేవీగా ఎగ్ కర్రీ చేసేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా చాలా బాగా ఇష్టపడతారు. రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 100 గ్రాముల పెరుగుని ఆనియన్స్లో యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. పెరుగంతా కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. పెరుగు బాగా ఆనియన్స్లో బాగా మిక్స్ అయ్యింది. కొద్దిగా వాటర్ వేసుకుని ఎగ్స్ని కూడా గ్రేవీలోకి వేసుకోవాలి. అవసరాన్ని బట్టి మీరు కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. మరొక 3 నిమిషాలు ఉడికించుకుంటే గ్రేవీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చివరిగా కొత్తిమీర చల్లేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ గ్రేవీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా, క్విక్గా గ్రేవీగా ఎగ్ కర్రీ తయారు చేసుకోవచ్చు. ఇందులో చింతపండు కానీ, టమాటా కానీ ఎలాంటి మసాలా దినుసులు, పప్పులు ఏమీ యాడ్ చేయలేదు. ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ ఎగ్ కర్రీ చపాతీ, రైస్, పుల్కాలోకి చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.